నెలంతా నాయన ప్రభు 31 దినములు మీరు మాకు తోడుగా ఉండి అండగా ఉండి రక్షించి కాపాడి ఆరోగ్యమని దయచేసినందుకు నీకు వందనాలు నాయన ప్రభు. ఇదిగో నాయన తండ్రి, ఈ కొత్త మాసము ప్రారంభించుకున్నాం నీ కృప ద్వారా నాయన ప్రభు. ఈ నెలంతా మీరు మాకు తోడుగా ఉండమని మేము ప్రతి మారు కూర్చున్నాం నాయన. మేము కుడి తట్టు ఎడమ తట్టు చూడకుండా నాయన ప్రభు నీ తట్టు చూస్తూ ప్రయాణిస్తూ నీ ఆశీర్వాదములు పొందుకునే కృపని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మా బిడ్డల్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నెలంతా భద్రపరచుకోమని మేము ప్రతి మారు కూర్చున్నాం నాయన ప్రభు. నాయన గడ్డివారి లాంటి వారు నాయన ప్రభు. నాయన ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో మాకు తెలియదు కానీ నాయన ప్రభు, నాయన నీవు మాతో ఉన్నంత వరకు మాకు ఏమీ కాదనే నమ్మకం మాకు ఉన్నది నాయన ప్రభు. నాయన ఈ నెలంతా బిడ్డలకి, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి, వారి కుటుంబానికి మీరు తోడుగా ఉండండి, దీవించండి, బహుగా ఆశీర్వదించండి, వారిని వర్ధిల్ల చేయండి. ఈ నెలంతా తలగా బ్రతికే కృపని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. మంచి కీర్తిని, ఖ్యాతిని, ఘనతను ఈ నెలంతా వారు పొందుకునే కృపని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. నాయన మరి శ్రేష్టమైన సమయంలో మేము అడుగు పెడుతున్నాం నాయన ప్రభు. నాయన ఇక్కడ ఈ యొక్క తండ్రి పులిపెట్టి మీద నిలబడి మాట్లాడే కృపని నీ దాసుడికి నీవు ఇచ్చినందుకు నాయన ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇద్దరు నా గొప్పతనం ఏమీ లేదు, అనర్హుణ్ణి ప్రభువా. ఆయనను నువ్వు నన్ను ఎంచుకున్నందుకు నాయన నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు. ఎందుకు పనికి రాని నీ పాత్రని నీ పాత్రగా నువ్వు ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు నాయన ప్రభువా. ఇదిగో నాయన తండ్రి, బిడ్డలు నీ మాట వినటానికై నాయన తండ్రి ఆసక్తి కలిగి ఉన్నారు. వారి ఆశని మీరు సంతృప్తి పరచమని నేను ప్రార్థిస్తున్నాను. నా నోట నీ మాట మాత్రమే ఉండును గాక అని నేను ప్రార్థిస్తున్నాను నాయన ప్రభువా. నా నోటిని, నా పెదాల్ని నీ అగ్ని చేత కాల్చండి. ఒకవేళ నా జ్ఞానము చెప్పిన నా నోటిలో నుండి ఏ మాట బయలుదేరినయడలా అది వారి హృదయంలో నాటబడక ముందే దాన్ని నేలకి క్రొట్టివేయమని నేను ప్రార్థిస్తున్నాను. అది ఎన్నడూ వారి జీవితంలో ఫలింపకుండా దాన్ని తీసివేయమని నేను ప్రార్థిస్తున్నాను నాయన. వాక్యము మంచి హృదయంలో విత్తుబడే కృపని మా అందరికీ దయచేయండి. మా హృదయ లోతుల్లోని దాన్ని భద్రపరచుకునే జ్ఞానముని మాకు కలుగ చేయమని మేము ప్రార్థిస్తూ ఈ సమయాన్ని చేతికి అప్పగిస్తూ నన్ను నీ పాదముల చేత చేరుస్తూ మిక్కిలి వినయముతో నీ కుమారుడైన నా రక్షకుడైన నా ప్రియుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి గత వారము నిర్గమకాండంలోని మన కొన్ని విషయాలు మనము తెలుసుకున్నాం. ఈరోజు చాలా ఒత్తిడి తర్వాత, చాలా కాలము తర్వాత మరలా దేవుడు తన ప్రజలకి తన ఎవరో ఏ పాటి వాడై ఉన్నాడో, ఎలాంటి కార్యములు చేయగలుగుతాడో అనే విషయములు దేవుడు తిరిగి వారి ప్రజలకి జ్ఞాపకము చేయబోతున్నాడు. ఎందుకంటే దాదాపు 430 సంవత్సరములు చూసిన ఎడల వారు బానిసత్వములో బ్రతుకుతున్నారు. దేవుడు అనే వాడిని మర్చిపోయారు. దేవుడు అనే నామముని కూడా ఉచ్చరించలేకపోయారు. ఎందుకంటే వారు బ్రతికినది ఎక్కడ? ఐగుప్తు దేశంలో బ్రతికారు. ఐగుప్తు దేశంలో విచిత్రత ఏమిటంటే ప్రతి దానికి ఒక దైవం ఉండేది. ప్రతి పశువుని ఒక దైవముగా, లేకపోతే ఏదైనా కప్పలని కానీ పశువుల్ని కానీ పాకే వాటిని కూడా వారు దైవముగా భావించి ఆరాధించేవారు. ప్రతి దానికి ఒక పేరు అనేది ఉండేది. ఈ ప్రస్తావన ఎందుకు అంటున్నానంటే, సహజంగా నిన్ను పేరు పెట్టకుండా పిలిస్తే నీకు కోపం వస్తుందా లేదా? ఏయ్ మీరు పలుకుతారా? చెప్పండి. అవి మాట్లాడేంటబ్బా, పలుకుతారా లేదా? వారిని ఎలా చూస్తారు మీరు? అలా మిమ్మల్ని ఎవరైనా పిలిస్తే తక్కువగా చూస్తారు. అంటే పేరులోని ఒక ప్రాముఖ్యత ఉన్నది. పేరులోని నీ యొక్క క్యారెక్టర్ దాచబడి ఉన్నది. ఇన్ యువర్ నేమ్ there is a lot of definition, there is a lot of hidden meaning hidden. ఇప్పుడు రాజా అంటే ఏమిటి సహజంగా చెప్పండి? కింగ్. అలాగే ప్రతి మనిషి పేరుకి ఒక అర్థము ఉంటుంది. అలాగే మొట్టమొదటిసారిగా మోషే లేవి సంతానంలో పుట్టినా కూడా దేవుడు ఎవరో, దేవుడి పేరు ఏంటో తెలియదు. మనం చూడండి, చాలా అద్భుతమైన విషయాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. మనం కొత్త నిబంధనకి వచ్చేసరికి అన్ని నామముల కన్నా పైనామం యేసు నామం.
రైట్. దెర్ ఇస్ నో అదర్ నేమ్ అంటాడు. మరి వేరే ఏ నామమో లేదు ఈ లోకంలో. నువ్వు రక్షించబడాలంటే యేసుక్రీస్తు నామములోనే నువ్వు రక్షింపబడాలి. దెర్ ఇస్ నో అదర్ నేమ్ అండర్ హెవెన్ ఆర్ ఆన్ ఎర్త్ దట్ వేర్ బై యు మైట్ బి సేవ్డ్ అని కృత నిబంధన అంటారు. ఈ పేరుకి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఉన్నదంటే, ఫరో వాళ్ళకి, ఐగుప్తులో ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా అవసరత ఉన్నదనుకో, ఆ అవసరతకు ఒక దేవుడు ఉండేవాడు. అర్థమైందంటే ప్రతి అవసరతకి ఒక దేవుడు, ఒక దైవము, ఒక పేరు కలిగి ఉండేది. సో ధాన్యము కావాలంటే, ధనము కావాలంటే, జ్ఞానము కావాలంటే, ప్రతి దానికి ఐగుప్తీయులకి ఒక దైవము, ఆ దైవానికి ఒక పేరు ఉండేది. ఆ దైవం పేరు పలికినప్పుడు అది వారు పొందుకుంటారనే నమ్మకము ఐగుప్తీయులకి బహుగా ఉండేది. అయితే ఇప్పుడు చూడండి, దేవుడు మొట్టమొదటిసారిగా మోషేని కలిసినప్పుడు, మోషే దేవుడిని కలిసినప్పుడు దేవుడు తన పరిచయం ఏ విధంగా చేసుకుంటున్నాడు కొన్ని విషయములు మనం చదువుకుందాం. గత వారం మనం ఏం చదువుకుందాం? ఏ నీళ్ళలోనైతే ఇశ్రాయేలు మొదటి కుమారుని ముంచేయాలనుకున్నాడో అదే నీళ్ళలో నుంచి మోషేని లేవనెత్తాడు. నీకు వ్యతిరేకముగా ఏదున్నా కూడా దేవుడు దాన్ని అనుకూలంగా నీకు మార్చగలుగుతాడు. అది దేవుని యొక్క గొప్పతనం. ఏ వ్యతిరేకత నీకు నిలబడదు, నీ ముందు నిలబడదు. ఏ నీళ్ళలోనైతే ముంచాలనుకున్నాడో అదే నీళ్ళలోని విడిచిపెట్టిన మోసెస్ని నీళ్ళలో నుంచి తీసి లేవనెత్తి సముద్రములో ఐగుప్తు సైన్యాన్ని నీళ్ళలోనే మళ్ళీ ముంచి వేశాడు దేవుడు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ గాడ్. ఇది గత వారం మనము చదువుకుందాం. 3వ అధ్యాయం మనం ధ్యానించుకుందాం. ఇవాళ 3-4 అధ్యాయాలు చదువుకుందాం. 3వ అధ్యాయము 1వ వచనం. నిర్మాకాండం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. ఒక పొద నడిమని అగ్ని జ్వాలలలో. మోషే జీవితము మార్పు చూద్దాం ఒకసారి. అక్కడ ఐగుప్తు దేశంలోని ఒక రాజుగా బ్రతికాడు. ఇప్పుడు దేవుడు ఒక గొప్ప పాత్ర, ఒక కొత్త పాత్రని దేవుడు మోషేకి అనుగ్రహించాడు. అప్పుడు మోషేకి ఏది కావాలన్నా అందుబాటులో ఉండేది. చిటికి వేస్తే ఇది కావాలంటే అది వచ్చేది. కానీ ఈ కొత్త జీవితంలో ఏదైతే ప్రారంభించాడో వివాహము తర్వాత తాను వెతికి, చెప్పండి ఏం చేయాలి? సంపాదించుకోవాలి. మన బైబిల్లో ఏమంటే అడుగుడి ఇవ్వబడును, వెతుకుడి. అదే క్రమంలో మోషే బ్రతుకుతున్నాడు. అడుగుతున్నాడు, వెతుకుతున్నాడు, తట్టుతున్నాడు. ఈ క్రమంలో మోషే బ్రతుకుతున్నాడు. తండ్రిగా ఒక పాత్ర పోషిస్తున్నాడు. గొర్రె కాపరిగా ఒక పాత్రని కూడా మోషే పోషిస్తున్నాడు. రాజులుగా బ్రతికిన వాడు ఎలా మారిపోయాడు చూడండి. ఎలా మారిపోయాడు? కాపరిగా మారిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు రాజుగా ఉన్నాడు పరలోకములోకి. భూమి మీద ఎలా వచ్చాడు? గొర్రెల కాపరిగా వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎంత షిఫ్ట్ ఆఫ్ క్యారెక్టర్ చూడండి, ఎంత తగ్గింపో. ఇప్పుడు నీ పదవిని నువ్వు విడిచిపెట్టుకోవడానికి నువ్వు అంగీకరిస్తావా? అరే నువ్వు నా కుర్చీలో కూర్చో, ఈ రోజు ఇల్లు నేను తుడుస్తాను, చెప్పండి, చేస్తారా? అంత తగ్గింపు దేవుడు మోషేకి కలుగ చేశాడు. తగ్గింపు లేకపోతే సేవ మనం ప్రారంభించలేము. అహంకారము గాని, గర్వము గాని, ఏ వాటి విషయము దేవుడైతే హేయముగా ఇచ్చుచున్నాడో అవి నీలో ఉన్నంత వరకు నీవు సేవకి పనికి రావు. అందుకనే మోషేని క్రమక్రమంగా దేవుడు ట్రైన్ చేసుకుంటూ వస్తున్నాడు, సిద్ధపాటు చేస్తున్నాడు మోషేని. దేని కొరకు? ఒక గొప్ప కార్యము, దేవుని కార్యము నెరవేర్చడానికి మోషేని సిద్ధపాటు చేస్తున్నాడు. చూడండి, తండ్రిగా మారిపోయాడు, పిల్లల్ని చూసుకుంటున్నాడు, గొర్రె కాపరిగా గొర్రెలని కాస్తున్నాడు. చదువుదాం. ఒక పొద నడుమని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను. ఇక్కడ యెహోవా దూత అంటే యెహోవానే. చదువుకుందాం. అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ
పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచిదని అనుకోలేను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట ఇది క్రీస్తులో ఉన్న వారికి నిజంగా చెప్తానండి. ఈ వచనం కానీ మనం నిజంగా ధ్యానించగలిగితే క్రీస్తులో ఉన్న వారికి వాస్తవంగా చెప్తున్నాను, అగ్ని కూడా ముట్టలేదు. ఏ అగ్ని, ఎందుకంటే ఏ నిత్య నరకాగ్ని అయితే మనల్ని కాల్చివేయాలనుకుంటుందో అదే నిత్య నరకాగ్ని నుండి దేవుడు మనల్ని తీసి కాలనివ్వకుండా కాపాడాడు. దేవునికి స్తోత్రం. ఏ అగ్ని కూడా, దహించు అగ్ని మన మీద ఉన్నంత వరకు ఈ లోకంలో ఏ అగ్ని మనల్ని దహించి వేయలేదు. సో when the consuming fire is upon you, no other fire can prevail in your life. అర్థమైందండి మీకు? చదువుతామండి. అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూశాను. దేవుడు ఆ పదము నడుము నుండి మోషే మోషే అని అతను పిలిచాడు. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశం అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను. ఎందుకంటే దేవుడు ఎక్కడైతే ప్రవేశిస్తాడో, దేవుడు ఎక్కడైతే తన పాదముని దేవుడు ఎక్కడైతే పెడతాడో ఆ ప్రాంతం ఏమైతుందంట? పవిత్రపరచబడుతుంది, పరిశుద్ధపరచబడుతుంది. అప్పుడు అందుకనే దేవుడు ఏమంటాడు? నీ చెప్పులని తీసివేయండి, నీ చెప్పులని నీవు తీసివేయండి, నువ్వు నిలుచున్నది పరిశుద్ధ స్థలములో అంటాడు. చదువుదాం. మరియు నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి. మొదటిగా ఏమంటున్నాడంటే, మోషే ఎలా ఉన్నావు అని అడగలేదు. మోషే నేను నీతోని గొప్ప కార్యములు చేస్తానని ఏ మాట చెప్పడం లేదు. దేవుడు మోషేతోని మాట్లాడినప్పుడు నా ప్రజల యొక్క బాధని నేను, చూడండి ఎంత గొప్ప మాట. మనము మాట వరుసగా అడుగుతాం, ఏమమ్మా బాగున్నావా, అంత క్షేమమా, అంత కుశల, ఎందుకు పనికిరావు ఆ మాట. అన్ని వట్టి మాటలే. ఊరికని ఏదో అడగాలని మాట వరుసకి మనం అడుగుతాం. బాగున్నారు, అసలు వాడి మనసులో నువ్వు బాగుండాలని కోరుకున్నదో లేదో కూడా నాకు తెలియదు. అందుకని దేవుడు సూటిగా ఏమంటున్నాడు? నా ప్రజలు బాధపడుతున్నారు, నేను వాటిని జ్ఞాపకము చేసుకుంటున్నాను. ఎప్పుడైనా మనం మాట్లాడినప్పుడు ఏ విషయము కొరకు దేవుడు పంపిస్తాడో ఆ విషయములే మాట్లాడండి. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ముచ్చట్లు పెట్టుకో. సూటిగా ఏ పని కోసం నువ్వు వెళ్తున్నావో దాని కొరకే నువ్వు మాట్లాడు. దేవుడు మోషేకి చెప్తున్నాడు. ఇంకా మోషేతో ఏం చేయబోతున్నాడు అనే విషయం కూడా మోషేకి చెప్పలేదు. ముందు ఏమంటున్నాడు? నా ప్రజలు ఐగుప్తులో బాధపడుతున్నారు, నేను వారిని జ్ఞాపకము చేసుకున్నాను. ఒక విషయం మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఈ సమయంలో. మనుషులు ఆలస్యముగా ఎంచుకుంటారు, కానీ దేవుని దృష్టిలో ఆలస్యం అనేది లేదు. మనం కొన్నిసార్లు ఏంటి దేవా, బిడ్డలు పుట్టడం లేదు, ఉద్యోగం రావటం లేదు, ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని బాధలు ఉన్నాయి, ఇంకా ఎంత కాలము అని మనం అడుగుతామా లేదా? దేవుణ్ణి ప్రశ్నిస్తామా అని దేవుణ్ణి? ఆపేయండి. ఎందుకంటే దేవుడే స్వయంగా మనిషి దగ్గరికి వచ్చి నీ బాధని నేను జ్ఞాపకము చేసుకున్నాను అంటాడు. దేవుడు దేవునికి ఇస్తాడు. నువ్వు జ్ఞాపకం చేయని అవసరం లేదు దేవుడికి. దేవుడే నీ దగ్గరికి వస్తాడు. దేవుడే నీ దగ్గరికి వచ్చి ఏమంటాడు? నీ బాధని నేను చూచి ఉన్నాను, నీ మొరని నేను విని ఉన్నాను, వచ్చాను నీ సమస్తమైన సమస్యలను తీసివేయటానికి, నేను విమోచించడానికి నీ యొద్దకి నేనే వచ్చాను. మన కొత్త నిబంధనలో ఒక మాట, ముందు ఆయన మనల్ని ప్రేమించాడు గనక ఆయనని మనము ప్రేమించగలుగుతున్నాము. ఎంత ప్రేమ ఉండాలండి దేవుడికి. ఆయన బిడ్డలు బాధపడుతున్నారు,
శ్రమలు అనుభవిస్తున్నారు, దుఃఖములో ఉన్నారు, బానిసత్వములో ఉన్నారు. వీడు వెళ్ళలేదు దేవుడికి, దేవుడిని మర్చిపోయారు, దేవుడి నామముని కూడా మర్చిపోయారు. 430 సంవత్సరాలు దాదాపు అన్యులుగా బ్రతికారు వాళ్ళు. ఆయనను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంట. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాడు, ఎడబాయేవాడు కాదు. దేవునికి స్తోత్రం. నేను నిన్ను ఏమాత్రము విడవను ఎన్నడు. అమ్మా, నువ్వు నీ ప్రాబ్లమ్స్ గురించి, అయ్యా మీ ప్రాబ్లమ్స్ గురించి మీరు ఏమి చింతించకండి. చింతించువాడు నీ కొరకు ఒకడు ఉన్నాడు పరలోకంలో. ఆయన దిగి వస్తాడు నీ కొరకు. ఆ నమ్మకముతో మీరు బ్రతకండి. నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడు నన్ను ఆదుకుంటాడు, నా పరిస్థితులు దేవుడు చూచి ఉన్నాడు. నా దేవుడు గ్రుడ్డివాడు కాడు, చెవిటివాడు కాడు. నా దేవుడు నా సమస్త భారములు మోయగలిగేవాడు కాబట్టి నేను ఏమాత్రము చింతించను. నా యావత్తు భారము దేవుడి మీదనే నేను మోపుతాను. నీ భారం మనుషుల మీద మోపకండి. ఎవరి మీద మోపాలి? ఎవరి మీద మోపాలి? దేవుడి మీద మోపండి. చదువుదాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ నిశ్చయముగా చూచితిని. నిశ్చయముగా చూచితిని. నా ప్రజల బాధని నేను నిశ్చయముగా, నీ కుటుంబంలో నా బాధల్ని దేవుడు నిశ్చయముగా చూచితిని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మీకు శ్రమలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, మీరు దుఃఖములో ఉండొచ్చు, లేకపోతే ఏదో లోటు, ఏదో కొరత, ఏదో ఒక వెలితి మీ జీవితంలో ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, వాటిని నిశ్చయముగా నేను చూచి ఉన్నాను, నమ్మండి అంటున్నాడు. నిశ్చయముగా అంటున్నాడు. Assuredly I tell you, I have seen your troubles. Do not worry. చదవండి. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరలు వీటిని, వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి. మొర పెట్టండి, నేను నీకు. వారు మొర పెట్టారు, దేవుడు మోషే ద్వారా ఉత్తరం ఇచ్చాడు. ఎంత గొప్ప కార్యం చేశాడు. Call unto me and I will answer thee and show thee great and mighty things which thou knowest not and understandest not. అంటాడు ఇంగ్లీష్. 33:3. అవునా? చదవండి. కాబట్టి ఐగుప్తీయుల చేతుల నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిచీయులకు, హివీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశములకు వారిని నడిపించుటకును దిగువచ్చి ఉన్నాను. వాళ్ళు ఏ ప్రదేశంలో ఉన్నారంట? కాదు, ఐగుప్తులో ఏ ప్రదేశంలో ఉన్నారు? ఎలాంటి ప్రదేశంలో ఉన్నారు? ఎలాంటి వాతావరణంలో ఉన్నారంట? బానిసత్వంలో ఉన్నారు. వారు ఏం చేస్తున్నారంట? గడ్డిని ఆ యొక్క మట్టితోని ఇటుకలు తయారు చేసే పనిలో ఉన్నారు. బహుగా శ్రమిస్తున్నారంట. అంత శ్రమ పడే వారిని ఎక్కడికి తీసుకువెళ్తానంటున్నాడు? నమ్మండి అమ్మా, నమ్మండి. శ్రమ కలుగుట నాకు మేలాయనండి. ఈ శ్రమ తెలుసుకోకపోతే, ఈ శ్రమ నాకు కలగకపోతే దేవుడు ఇచ్చే ఆ గొప్ప వాగ్దానములు, ఆ గొప్ప ఆశీర్వాదములు నేను ఏ విధంగా గొప్పగా ఎంచుకోగలుగుతాను? ఏ విధంగా దేవుణ్ణి నేను కనపరచగలుగుతాను? నిన్ను స్ట్రేట్ గా పాలు తేనెలు ప్రవహించే ప్రాంతానికి తీసుకొని వెళితే నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకోలేవు. అన్ని నీ దగ్గర ఉన్నాయి కాబట్టి దేవుణ్ణి నువ్వు. అందుకనే శ్రమలో నుండి దేవుడు నిన్ను ఆశీర్వాదంలోకి నడిపిస్తాడు. చూడండి ఎంత గొప్పగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే, వారు బాధని, వారి శ్రమని నేను చూసి ఉన్నాను. ఇప్పుడు వారికి వెళ్ళి చెప్పు, పాలు తేనె ప్రవహించే దేశంలోకి నేను వారిని ప్రవేశించబోతున్నాను. వారు కట్టని పురములు, నాటని పొలములు, త్రవ్వని బావులు. ఇంతకాలం వారు తవ్వారు, బావులు తవ్వారు, పొలాన్ని నాటారు, ఇల్లుని కట్టారు, పురముల్ని కట్టారు. ఏ పని చేయకుండా నేను వారికి అవన్నీ ఇవ్వబోతున్నాను. వెళ్ళి చెప్పండి. వారు పడిన శ్రమకు బదులుగా, వారు పడిన అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతని నేను వారికి కలుగజేయబోతున్నాను. వెళ్ళి ఈ గొప్ప సువార్త వారికి ప్రకటించాను. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు? మన అవమానానికి ప్రతిగా రెట్టింపునివ్వటానికి. ఊహించదు.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటాడు? నువ్వు ఊహించిన దానికన్నా అత్యధికమైన మేలు చేయటానికి యేసుక్రీస్తు ప్రభువు నీ జీవితంలోకి వచ్చాడు. ఆ రోజు మోషే వెళ్ళాడు ఈ వార్త చెప్పడానికి, కానీ స్వయంగా దేవుడే వచ్చాడు ఈ వార్తను మనకి తెలియపరచడానికి. దేవునికి స్తోత్రం. చూడండి, చదువుదామా. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తులు వారిని నిజంగా చేరినది. మనం కొన్నిసార్లు అరే నన్ను నమ్మయ్యా నిజం చెప్తున్నావు అంటే మనం నమ్మం. మనుషుల్ని నమ్మకండి, కానీ దేవుడు ఏమంటున్నాడు? నిజమే చెప్తున్నాడు దేవుడు. అందుకనే దేవుడు అబద్ధం ఆడటకు చెప్పండి పశ్చాత్తాపపడుటకు నరపుత్రుడు కానే కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. అవునా కాదా? దేవుడు చెప్తున్నాడు నిజముగా అంటున్నాడు. చదువుదామండి. ఐగుప్తీయులు వారు పెట్టుచున్న హింస చూచి తిని కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు, రా నేను నిన్ను ఏ ఫరో యొద్ద నుండి నువ్వు పారిపోయావో అదే ఫరో దగ్గరికి నేను నిన్ను అదే రాజ్యంలోకి అదే దేశంలోకి తిరిగి నా కుమారుడుగా నేను నిన్ను పంపిస్తాను. నా దాసుడుగా, నా ప్రవక్తుడుగా, నా యాజకుడుగా నిన్ను లేవనెత్తి నేను పంపిస్తాను. ఏ పరిస్థితుల్లో నుంచి అయితే నువ్వు పారిపోయావో, ఏ అవమానం నుండి భయపడి నువ్వు పారిపోయావో, మళ్ళీ అదే ప్రాంతములో నువ్వు తల ఎత్తుకునేలాగా నేను చేస్తాను అంటున్నాడు దేవుడు. దేవునికి ఇస్తాను. నిజంగా ఎంత గొప్ప దేవుడు. హత్య చేసి పారిపోయాడు. పట్టుకుంటే ఏమైంది? ఉరి తీస్తారు, లేకపోతే చంపేస్తారు. మళ్ళీ అలాంటి ప్రాంతంలోనే శిక్షించబడాలి. ఏ ప్రాంతంలోనైతే తన శిక్ష పొందుకోవాలో అదే ప్రాంతంలోని దేవుడు మోషేని తిరిగి నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రము. ఏ పరిస్థితిని కూడా దేవుడు మార్చగలుగుతాడు. ఎలాంటి పరిస్థితినైనా కూడా దేవుడు తల క్రిందలుగా చేయగలుగుతాడు. భయపడుకుడి, జడియకుడి, నిబ్బరముగా ఉండండి, నేను నీకు తోడై ఉన్నాను. చదువుదాము. కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలేను. అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవుడితో అనగా. చూడండి ఎంత తగ్గింపు. ఒక ప్రవక్తుడికి కావాల్సింది ఏంటో తెలుసా? సెల్ఫ్ డిక్లరేషన్ కాదండి. తప్పుగా అనుకోకండి, ఈరోజు అందరూ ప్రాఫిట్సే. ప్రతి ఒక్కరి పేరు ముందు దేవుణ్ణి అడగకుండానే వారు ఏం చేసేసుకుంటారు? వారే డిసైడ్ చేసుకుంటారు నేను ప్రాఫిట్ అని. అన్లెస్ అండ్ అంటిల్ గాడ్ సేస్ యు ఆర్ అ ప్రాఫిట్, యు ఆర్ నాట్ అ ప్రాఫిట్. నో సెల్ఫ్ ప్రొక్లేషన్. డంబర్లు కొట్టడానికి టైటిల్స్ పెట్టుకోకండి అంటున్నాడు దేవుడు. మోషే ఏమన్నాడు? నేను ఎంతటి వాడిని తండ్రి, నేను ఎంతటి వాడిని అంటే నా వల్ల ఏమీ చేత కాదు అని ఒప్పుకుంటున్నాడు దేవుని ముందు. ఫస్ట్ థింగ్ కావాల్సింది ఏంటో తెలుసా? దేవుని ముందు తగ్గింపు. తనను తాను తగ్గించుకున్న వాడిని దేవుడు హెచ్చిస్తాడు. మొట్టమొదటి మాటలోనే దేవునితో ఏమన్నాడు మోషే? నేను ఎంతటి వాడిని. నిజంగా మనం ఏ పాటి వారమండి దేవుని ముందు నిలుచోడానికి? నేనే అంటాను, ప్రభువా నా గత జన్మ ఏంటి నాయన ప్రభు. అంటే సినిమా రంగంలో ఉన్నప్పుడు ఎలాంటి బ్రతుకు నేను బ్రతికాను. నిజంగా ఎలా నాయన ప్రభు ఇంత కృప, ఎలా క్షమించగలిగావు, ఎలా దయ చూపించగలిగావు. నేనే ఆశ్చర్యపోతూ ఉంటాను, పదే పదే అడుగుతూ ఉంటాను, ఎంత గొప్ప దేవుడు యేసయ్యా నువ్వు, ఎలా మార్చేవు నాయన ప్రభు జీవితాన్ని నువ్వు. నిజంగా ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నాము. ఎలాంటి జీవితాన్నైనా దేవుడు
మార్చగలుగుతాడు. దేవునికి స్తోత్రము. నీవు ఎందుకు పిలువబడ్డావో తెలుసా? మహిమలో నుండి అధిక మహిమలోకి ప్రవేశింపబడ్డకు మాత్రమే పిలువబడ్డావు. మోషే దేవుని మహిమని చూచాడు. మహిమని చూచిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఫరో దగ్గరికి వెళ్ళాడు. ధైర్యముగా నిలబడగలిగాడు. ఏ రాజ్యంలోనైతే పారిపోయాడో అదే రాజ్యంలో దేవుడు తిరిగి తన ప్రవక్తుడుగా దేవుడు నిలబెట్టుకున్నాడు. చదువుదామండి, చూడండి, చక్కటి మాట అంటాడు. నేను ఎంతటి వాడిని దేవుడితో అనగా ఆయన నిత్యముగా నేను నీకు తోడయ్యుందును. హల్లెలూయా. నేను నిశ్చయముగా నీకు. దేవుడు నిజం చెప్తాడు, అబద్ధాలు చెప్తాడు? అయితే భయపడకండి. దేవుడు మిమ్మల్ని ఎక్కడికైనా వెళ్ళమన్నప్పుడు భయపడకండి. తండ్రి, నీ చిత్త ప్రకారము జరుగును గాక, నీ చిత్త ప్రకారము జరుగును గాక. లెట్ ఇట్ బి డన్ అకార్డింగ్ టు యువర్ విల్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో కూడా నీ చిత్త ప్రకారమే జరుగును గాక. మోషేకి చెప్తున్నాడు, చూడండి, దేవుడు పరిచయం చేసుకుంటున్నాడు ఇప్పుడు. నేను నిన్ను పంపించడానికి ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన. చూడండి, తరువాత దేవుడు మోషేని పంపించినప్పుడు కొన్ని సూచనలు కూడా ఇస్తాడంట. దేవుడు పంపించాడు. వట్టిగా దేవుడు ఏ మనిషిని పంపాడు? సూచన క్రియలు చేసేవాడిగా నువ్వు ఉంటావు. అద్భుతములు చేసేవాడిగా నువ్వు ఉంటావు. దేవుని శక్తిని నువ్వు ఇతరులకు తెలియపరిచేవాడిగా నువ్వు ఉంటావు. నీవు నీ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించగలను. మోషే చిత్తగించుము. నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూసి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుడిని అడిగాను. చూడండి, ఏమని అడుగుతున్నాడు? నీ పేరేమిటి? నీ పేరు ఏమిటి? ఈరోజు క్రైస్తవులు చాలా మంది ఆ పేరు చెప్పడానికి సిగ్గుపడతారు. అన్ని నామముల కన్నా పైనామమైన యేసుక్రీస్తు పేరు చెప్పడానికి సిగ్గుపడతారు. వారు క్రైస్తవులని పరిచయం చేసుకోవడానికి కూడా కొన్ని సందర్భాల్లోని సిగ్గుపడతారు. సర్వలోక సృష్టికర్త ఆయన దేవుడు తన పేరు నీకు ఉచ్చరించులాగా నీకు కృపని కలుగజేస్తే ఆ నామంలోని ఏది అడిగినా జరుగుతుందంట. అంత శక్తి కలిగిన నామము నీకు ఇస్తే నువ్వేం చేస్తున్నావంట? సిగ్గుపడుతున్నావంట. నీ స్నేహితుల ముందు, ప్రధానుల ముందు నువ్వు సిగ్గుపడుతున్నావంట. సమాజంలో నీవు యేసుక్రీస్తు గురించి మాట్లాడుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నావంట. మోషే అడిగాడు, నేను ఎలా పరిచయం చేయాలి ప్రభువా? నేను అడగండి దేవుణ్ణి. తండ్రి, నీవు నన్ను కలిసేవు, పరిచయం చేసుకున్నావు. ఈ పరిచయం ద్వారా నిన్ను ఇతరులకు నేను పరిచయం చేయాలి అని ఆశ కలిగి ఉన్నాను. మోషే పేరు తెలుసుకున్న తర్వాత, అమ్మ చాలు, నాకు దేవుడి పేరు తెలిసిపోయింది, నేను ఇంకా ఏం చేయని అవసరం లేదు అన్నాడా? ఏం చేశాడు? ఆ పేరు తెలుసుకున్న తర్వాత ఆ పేరులోనే అద్భుతాలు చేశాడు. దేవునికి స్తోత్రం. అంత శక్తి కలిగిన నామము దేవుని నామం. సిగ్గుపడకండి అమ్మ. క్రైస్తవులని చెప్పుకోవటానికి మొహమాట పడకండి. ఈ లోకములో అంతకన్నా శ్రేష్టమైన పిలుపు ఈ లోకములో మరి దేనికి ఎవరికి లేదు. టు బి కాల్డ్ ఎ క్రిస్టియన్ is such a great honor, such a great privilege to be called by Christ. అందుకని సిగ్గుపడకుండా ప్రేమతో పరిచయం చేయండి దేవుణ్ణి. అహంకారముతో కాదు, గర్వముతో కాదు, ప్రేమతో పరిచయం చేయండి దేవుణ్ణి. తెలియపరచండి ఎంత గొప్ప దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు, వాళ్ళకి తెలియపరచండి. చదవండి. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడను ఉన్నానని మోషేతో, నేను ఉన్నవాడును అనువాడును, ఐ యామ్ హూ ఐ యామ్, ఐ విల్ బి వాట్ ఎవర్ ఐ విల్ బి, నేను సమస్తమై ఉన్నాను. దేవుడు నీకు చెప్తున్నాడు ఈరోజు, ప్రభువా
రివీల్ యువర్ సెల్ఫ్ టు మీ. నాయనా నువ్వు ఎవరో నాకు తెలియపరచు. నువ్వు ఎవరో నిజముగా తెలుసుకోవాలని నా ఆశ కలిగి ఉన్నాను నాయన ప్రభు. తెలుసుకున్న తర్వాత నేను ఇతరులకి చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను నాయన ప్రభు. రివీల్ యువర్ సెల్ఫ్ టు మీ. ఏది దాచబెట్టకుండా నీ గురించి సమస్తము నాకు తెలియపరచు నాయన తండ్రి. ఇవి మనం కోరుక అడుగుడి తండ్రి. రివీల్ యువర్ సెల్ఫ్ టు మీ. నీవు ఏమై ఉన్నావో, ఎలాంటి వాడై ఉన్నావో నాకు తెలియపరచు నాయన ప్రభు. నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను, ఇంత గొప్ప దేవుడిని నేను ఆరాధిస్తున్నానని ఈ లోకానికి నేను చాటించాలనుకుంటున్నాను. ఐ యామ్ హూ ఐ యామ్. చదవండి. మరియు ఆయన ఉండునను వాడును మీ అందకు నన్ను పంపినని ఈ ఇశ్రాయేలుతో చెప్పవలెను. మరియు దేవుడు మోషేతో నెట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఎందుకంటే అబ్రహాముని జ్ఞాపకం చేసుకుంటారు, ఇసాకుని జ్ఞాపకం చేసుకుంటారు, ఇశ్రాయేలుని జ్ఞాపకం చేసుకుంటారు. కాబట్టి ఒకవేళ ఈ పేరు చెప్పినప్పుడు వాళ్ళకు గుర్తు రాలేదనుకోండి, నువ్వేం చెప్పాలి? నీ పితరులైన అబ్రహాము, ఇసాకు, ఇశ్రాయేలు దేవుడు పంపించాడు అని చెప్పండి. ఎందుకంటే వారికి అప్పుడు జ్ఞాపకం వస్తుంది, దేవుడు అబ్రహాముని ఏ విధంగా దీవించాడు, దేవుడు ఇసాకుని ఏ విధంగా వర్ధిల్లు చేశాడు, దేవుడు యాకోబుని ఏ విధంగా మోసగాడు నుంచి దేవుని కుమారుడుగా మార్చాడు. ఈ విషయములు వారికి ఎన్నడూ మర్చిపోరు. కాబట్టి వారికి తరతరాలుగా గుర్తుంటారు. కాబట్టి ఈ విషయములు జ్ఞాపకం చేసుకొని అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవుడు పంపించాడు అని చెప్పండి అంటాడు. యెహోవా మీ అందకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నాకు జ్ఞాపకార్థమైన నామము. నీవు వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఎట్లనెను, నేను మిమ్మల్ని ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచితిని. ఐగుప్తు బాధ నుండి పాలు తేనెలు ప్రవహించే దేశమునకు అనగా కానానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిచ్చీయులు. కానానీయులు అంటే ఎవరో తెలుసండి? ఎవరైనా చెప్పగలుగుతారా? కానాన్లో ఎవరు నివసించేవారు తెలుసా? చరిత్ర గురించి మనం చదువుకుంటే ఎవరైతే శాపగ్రస్తులు అయ్యారో నోవా సంతానంలోని వారు సంతానమే అక్కడ జీవించేవారు. ఎవరు ఆ సంతానము? హాము సంతానము. కానాను దేశంలో శపించబడిన హాము సంతానము జీవించేవారు. చదువుతామండి. యెబూసీయుల దేశంలో మిమ్మల్ని రప్పించేదనని సెలవిచ్చిద్దనని వారితో చెప్పు. వారు నీ మాట విందురు గనుక నీవును ఇశ్రాయేలు పెద్దలను ఐగుప్తు రాజు వద్దకు వెళ్ళి అతన్ని చూచి హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమైన గనుక మేము అరణ్యమునకు 3 దినములు ప్రయాణమంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదుము సెలవిమ్మని అతనితో చెప్పవలెను. ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదకి వచ్చి మిమ్మల్ని పోనీయుడని నేను ఎరుగుదును. కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యలో నేను చేయదలిచి ఉన్న నా అద్భుతములన్నిటిని చూపి దాని పాడు చేసేదను. అటు తర్వాత అతడు మిమ్మల్ని పంపివేయును. మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తులకు కలక్షము కలగజేసేదను గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీయు తన పొరుగు దాని మీరు వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్తారు దేవుని దగ్గరికి? ఏం తీసుకెళ్తారు మీరు దేవుని దగ్గరికి? అప్పుడైతే బంగారము, వెండి, మిగతా సామగ్రాలు తీసుకొని వెళ్ళారు. దేని కొరకు? మందిరము కట్టబడటానికి. కానీ ఇప్పుడు ఏం తీసుకెళ్తారు? చెప్పాలి సంగమా, ఏం తీసుకెళ్తారు? ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నేను అడుగుతున్నాను, ప్రశ్నిస్తున్నాను. వట్టి చేతులతో వచ్చాను, వట్టి చేతులతో పోతానంటారా? చెప్పండి అమ్మా. ఆ రోజు ఐగుప్తీయుల దగ్గర ఏం తీసుకొని వెళ్ళారు? కానీ ఈ రోజు నేను బంగారం కాదు, ఐగుప్తుడినే తీసుకొని వెళ్తాను దేవుని దగ్గరికి. దేవునికి స్తోత్రం.
అని చెప్పండి అబ్బా. నా పొరుగు వాడిని ఎవడైతే నేను ఎరగడో వాడి దగ్గరికి వెళ్ళి బంగారం వెండి తీసుకోను, వాటిని అడగను, వాడినే నేను దేవుని దగ్గరికి తీసుకొని పోతాను. ఇది మీరు చెప్పవలసిన సమాధానము. ఎంతమంది ఎవరిని తీసుకెళ్లారో దేవుని దగ్గరికి మీకే తెలియాలి. ఎన్ని సంవత్సరాలు మీరు సంఘంలో కూర్చున్నారో, ఆ సీటు బాగా వేడెక్కిపోయిందనే విషయం కూడా నాకు తెలుసు. కానీ ఏం జరిగాయో దేవుడే మిమ్మల్ని దీవించింది కాక. ఎంతకాలం కూర్చుంటామండి? కూర్చోటానికి మనం పిలువబడ్డామా? దేని కొరకు మనం పిలువబడ్డాము? దేని కొరకు మనం పిలువబడ్డాము? చెప్పరా? సువార్త, మంచి వార్తలు మనం ప్రకటిస్తాం కానీ సువార్త ప్రకటించాం. అమ్మా చచ్చిపోతున్నారమ్మా, చచ్చిపోతున్నారు మనుషులు. నీ కుటుంబంలోనే చచ్చిపోతున్నారు, నీ సొంత కుటుంబంలో నీ బంధువులు, నీ అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు చచ్చిపోతున్నారమ్మా. తీసుకొని వెళ్ళండి అమ్మా దేవుని సన్నిధిలోకి, వారిని నడిపించండి అమ్మా. దేవుడు అందుకనే మిమ్మల్ని పిలిచాడు, మిమ్మల్ని లేవనెత్తాడు. కుటుంబంలో మొట్టమొదటి రక్షణ మీకు కలుగు చేసింది. ఎందుకంటే మీ ద్వారా కుటుంబం దేవుని దగ్గరికి నడిపించబడాలని ఆశతో మీకు రక్షణ కలుగజేశాడు దేవుడు. మోషే లేవనెత్తాడు దేవుడు. మోషే ఇశ్రాయేలు అంతా రక్షించగలిగాడా లేదా? రక్షణ వారి మార్గంలో నడిపించగలిగాడా లేదా? మీ కుటుంబాన్ని మర్చిపోకుండా, మీకు ఇష్టం లేకపోయినా, మీ ఇంట్లో గొడవలున్నా నాకు అనవసరం, రక్షించండి అమ్మా. ఆ రక్షణ మార్గం వారికి చూపించండి. దేవుని రక్షణ వారికి పరిచయం చేయండి. వెళ్ళండి వారి దగ్గరికి. నాకేం పని అని మాత్రం కూర్చోకండి. సంఘానికి వట్టిగా వస్తే రాకండి అమ్మా. నిజంగా చెప్తాను, వ్యర్థము. మీరు వచ్చి సంఘంలో విని, మాటలు విని, ప్రసంగాలు విని మీ జీవితంలో ఏ మార్పు కానీ రాకపోతే వ్యర్థమే. ఇన్ని సంవత్సరాలు వ్యర్థముగా పోయినట్టే మన జీవితము. మోషే పిలువబడ్డాడు, లేవనెత్తబడ్డాడు, ప్రవక్తుడుగా అభిషేకింపబడ్డాడు, గొప్ప కార్యములు చేశాడు. ప్రతి ఒక్కరికి అలాంటి పిలుపు ఉన్నది. ఎందరో పిలువబడ్డారు, కొందరే ఏర్పరచబడ్డారు. ఆ కొందరిలోనైనా మనం ఉన్నామా? ఆ కొందరిలోనైనా నేను ఉన్నానా అని అడగండి దేవుడు. నాయనా ప్రభువా, ఆ కొందరిలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నీ పిలుపుని నేను గ్రహించులాగా నాయనా నాకు మనసుని దయచేయి నాయన ప్రభువా. ఆలోచన నాకు కలుగు చేయి ప్రభువా. చదువుదాం. ఎంతకాలం బ్రతుకుతామండి? తినటం కొరకైనా మనం పిలువబడ్డాము, మంచి ఇళ్లలో ఉండటానికైనా మనం పిలువబడ్డాము, ఒళ్ళు పెంచుకోవడానికైనా మనం పిలువబడ్డాము, కారులోని షికారులు చేయడానికైనా మనం పిలువబడ్డాము, ఈ లోకాన్ని తలక్రిందులు చేయడానికి నువ్వు పిలువబడ్డావు. నీ వల్ల సాధ్యం అది. బైబిల్ చెప్తుంది, నేను కూడా చెప్పడం లేదు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము. హల్లెలూయా. మోషే దేవుడి చేత బలపరచబడ్డాడు, సమస్తము చేయగలిగాడు. ఇశ్రాయేలు కొరకు చేయగలిగాడా లేదా చెప్పండి? మరి నువ్వు దేవుడు పక్షపాత? మోషేనా ఎక్కువగా ప్రేమించడం, మనల్ని ప్రేమించడం లేదా? సమానంగా దేవుడు మనల్ని చూడటం లేదా? చదువుదాము, ఆలోచించాలండి. మనం ఎందుకు పిలువబడ్డామో, ఎందుకు మనం ఈ యొక్క విషయములు మనం వింటున్నామో, ఎందుకు ఇవి ధ్యానించుకుంటున్నామో, దేవుడు ఏం చెప్తున్నాడు మనకి, మన జీవితాన్ని ఏ విధంగా మార్చాలనుకుంటున్నాడో గ్రహించడానికి ఈ రోజు మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం. చదువుదాము. ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని, తన ఇంటి నుండి దానిని, వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములు ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకు ధరింపచేసి ఐగుప్తులను దోచుకుందరని. 4వ అధ్యాయం. అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందరూ. చూడండి, ఎవరు మాటని నమ్మరు, ఎవరి మాట వినరు. ఆ పెద్ద వచ్చేట్లే చెప్పడానికి నీ గతం నాకు తెలీదా, నువ్వు అచ్చి చేసి పారిపోయావు. మనుషులు ఈ విషయాలే జ్ఞాపకం చేసుకుంటారు. కానీ దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళు, నీ గతం గురించి నువ్వు ఏదియో ఆలోచించుకో. గతం నీ గతం ఏదే
జ్ఞాపకము చేసుకోను, వాటిని మర్చిపోయాను. వాటి గురించి నువ్వు ఆలోచించుకొని నీ ముందు ఉన్న భవిష్యత్ కాలముని నువ్వు పాడు చేసుకోవద్దు అంటున్నాడు దేవుడు. టుడే అండ్ ఫ్యూచర్ ని నీ గతం వలన నువ్వు పాడు చేసుకోవద్దు అంటున్నాడు. మోషే భయపడ్డాడు, నేను హత్య చేసి పారిపోయాను, ఎలా నా మాట వింటారు? నేను ఇన్ని తప్పులు చేశాను కదా, ఈ రోజు నేను రక్షించబడ్డాను కదా, నా కుటుంబం నా మాట ఎలా వింటది? నేను ఒకప్పుడు లంచగారుని, అబద్ధకారుని, వ్యభిచారుని, నేను ఇన్ని తప్పులు చేశాను. దేవుడు అంటాడు, అవన్నీ నేను తుడిచివేశాను, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడై ఉన్నాను, భూమి దిగంతముల వరకు నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. ఈ విశ్వాసముతో నువ్వు కొనసాగాలి ముందుకి. ద గోల్, మన గోల్ ముందు ఉంటుందా వెనకాల ఉంటుందా? ఆటల్లోనైతే వెనకాలే ఉంటుంది. ఫుట్బాల్లో గోల్ ఎక్కడ ఉంటుంది? నువ్వు ముందు నిల్చుంటే గోల్ వెనకాల ఉంటుంది. ఈ లోకం అలాగే నేర్పిస్తుంది నీకు, నీ గోల్ వెనకాల ఉంది, ముందు కాదని. కానీ దేవుడు అంటున్నాడు, నీ గమ్యం ముందుంది, వెళ్ళు, నేనే ముందు వెళ్ళి మార్గము సరళపరుస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మోషే వెళ్ళాడు, భయముతోనే వెళ్ళాడు. నా మాట వింటారో లేదో అనే ఆలోచన, సంకోచన, సందేహముతో వెళ్ళాడు. కానీ దేవుడే ముందు వెళ్ళాడు. మోషే కన్నా మార్గము సరళపరిచి ఫరో ముందే నిలబడేలాగా ఆధిక్యతను దేవుడు మోషేకి కలుగ చేశాడు. అందుకనే అంటున్నాను, ఏ ఆటంకము కూడా నీ ముందు నిలవదు. నీ గతం గురించి ఎలా ఉన్నా మర్చిపో. Forget your past. Do not think about your past and waste your present and future. ఫ్యూచర్ గురించి దేవుడు వదిలేయండి, ప్రెజెంట్ గురించి మీరు ఆలోచించండి. తండ్రి, ఇన్ని సంవత్సరాలు నేను వృధా చేసుకున్నాను నా జీవితాన్ని, అయినా ఈ రోజు నేను బ్రతికున్నాను, మార్చుకుంటాను నేను నన్ను. నేను ఆహ్వానిస్తున్నాను నా జీవితంలోకి, పునరాంకితం చేసుకోవాలనుకుంటున్నాను ఈ రోజు నా జీవితాన్ని. నాయన ప్రభువా, నడిపించు నా నావ, నాయన ప్రభువా నడిపించు. నీవు నాకు తోడై ఉండగా, నీవు నా పక్షం ఉండగా నాకు విరోధి. మోషేకి విరోధులు ఎవరైనా ఉన్నారా? ఎవరు విరోధి? ఫరోయే విరోధి. అలాంటి విరోధి ముందే మోషేని దేవుడు ఫరో ముందు నిలబెట్టాడు. దేవునికి నీ శత్రువుడు కూడా నీ ఎదుట సాగిలి పడెదరు. అలాంటి దేవుడు నీకు తోడై ఉన్నాడు అనే విషయం మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈవెన్ యువర్ ఎనిమీస్ will come under your subjection if you are with God and God is with you. చదువుదాం. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతను అడిగాను. అందుకు అతడు కర్ర అనేను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనేను. చూడండి, మనం కీర్తన 23వ కీర్తనలో ఏమంటాం? నీ దుడ్డు కర్రని, నీ దండము నన్ను ఆదరించు. ఆ రోజు మోషే చేతిలోని ఏమున్నది? ఈరోజు నీ చేతిలో ఏమున్నది? ఏమున్నది? చెప్పండి, నీ చేతిలో ఏమున్నది? ఖడ్గము. ఆమేన్. దేనినైనా వధించగలిగే ఖడ్గము నీ చేతిలో ఉన్నది. దేవునికి స్తోత్రము. సంపూర్ణమైన కవచము కూడా దేవుడు నీకు అనుగ్రహించాడంటే దేవునికి స్తోత్రం. ఆత్మ ఖడ్గము నీకు తోడై ఉన్నది. దేవునికి స్తోత్రం. వాక్యం ఏమై ఉన్నది? ఆత్మ ఖడ్గమై ఉన్నది అంట. దేవునికి స్తోత్రం. నీ చేతిలో ఏమున్నది? ఆత్మ ఖడ్గము. అందుకనే గెలవరమ్మ నీ శత్రువులు నీ దగ్గర గెలవలేరు. దేవుడు నీకు తోడై ఉంటే ఏ శత్రువు నిన్ను దాటి వెళ్ళడు. నిన్ను దాటి వెళ్ళాలంటే ముందు దేవుడిని దాటి వెళ్ళాలి. అందుకనే భయపడకండి. మీ పరిస్థితులు చూసి వణికిపోకండి, తల కొట్టుకోకండి. చేతులెత్తి, తండ్రి శ్రమ కలుగుట నాకు, నేను వాటిని మహా ఆనందముగా ఎంచుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. నమ్ముతూ చెప్పండి, దుష్టుడు పారిపోతాడు. మోషేకి తెలుసు ఎంత శ్రమ కలుగుతుందో తెలుసు. చిన్న విషయము కాదు. తిరిగి ఏ ప్రాంతంలోనైతే హత్య చేసి వెళ్ళిపోయాడు అదే ప్రాంతంలోకి వెళ్ళి అదే మనుషులు ఏదైతే మోషేని నమ్మరో వారి మధ్యలోకి దేవుడు, నిజంగా చెప్తున్నానండి, చాలా కష్టపడ్డాడు మోషే. ఇట్ వాజ్ నాట్ ఎన్ ఈజీ జర్నీ.
చదువుదాము. నేలను దాని పడవేయమనెను. అతడు దాని నేలను పడవేయగానే అది పామాయను. మోషే దాని నుండి పారిపోయాను. దేవుడు ఇవన్నీ మోషేకి ఎందుకు చూపిస్తున్నాడో తెలుసా? చిన్నప్పటి నుంచి మోషే ఇలాంటి విషయాలు చూచాడు. కర్రలని మాంత్రికులు పాములుగా చేయటం అర్థమైంది కదండి. అందుకని దేవుడు చూపిస్తున్నాడు మోషేకి. ఈ షోయింగ్ దెమ్ వాట్ హి హస్ సీన్ ఇన్ ఈజిప్ట్. బట్ ఐగుప్తుకు వెళ్ళిన తర్వాతనే ఏ సర్పం అయితే ఆ దుడ్డు కర్ర ఏదైతే ఉందో సర్పంగా మారుతుందో ఆ సర్పం మిగతా సర్పాలను ఏం చేస్తుందంట? ఇప్పుడైనా నమ్మండి అమ్మా, మృంగి వేస్తాడు నీ శత్రువుని. దేవుడు మృంగి వేస్తాడు. అవి ఎంత విషపూర్వకమైన సర్పములు ఉన్నా కూడా నిన్ను కాటేయనివ్వకుండా మృంగి వేస్తాడు దేవుడు వాటిని. బిలీవ్ గాడ్, నాట్ మీ. అందుకనే అంటాడు 91వ కీర్తనలో ఏమంటాడు? నీవు ఏమి త్రొక్కెదవు? చెప్పండి. పదవ సింహములని తేలుని భుజంగా అనగా త్రొక్కెదవు. దేవునికి స్తోత్రము. ఈ లోకంలో ఏ విషయము కూడా నిన్ను ముట్టలేదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నమ్మండి దేవుని. Do not fear the poison of this world because God is above all that. ఈ లోకంలో ఉన్న విషము కన్నా దేవుడు గొప్పవాడమ్మా. దేవుని నమ్మండి. ఏది మిమ్మల్ని పాడు చేయలేదు. దేవుళ్ళో మీరు ఉన్నంత వరకు అది మాత్రం గ్యారెంటీ. చదువుదాం. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర అయింది. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదురని. మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మును ఉంచుకొని అనగా అతడు తన చెయ్యి రొమ్మును ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమము వలె. ఆ రోజు కుష్టి రోగం అంటే వణికిపోయేవారు అందరు. అంతకన్నా భయంకరమైన జబ్బు వాళ్ళు ఎన్నడూ చూడలేదు. కుష్టి రోగం అనేది చాలా భయంకరమైనది. ఒకరికి అంటుకున్నదంటే నువ్వేం చేస్తావు? వాడికి వెళ్ళి నువ్వు పట్టుకున్నావంటే అది నీకు కూడా ఇన్ఫెక్షన్ కలుగా చేస్తారు. అంత భయపడేవారు. అందుకని దేవుడు ఏం చేశాడు? మోషే చేయిని కుష్టిగా మార్చాడు. మళ్ళీ ఆ చేయిని తిరిగి, అంటే దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? చెప్పండి. ఆమె జబ్బులున్నాయా? బాధపడుతున్నావా? నన్ను నమ్ము, స్వస్థపరచువాడు నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. నేను విడువను ఎడవాయను అంటున్నాడు దేవుడు. చదవండి. తరువాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మును ఉంచుకొని అనగా అతడు తన చెయ్యి మరలా తన రొమ్మును ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతనికి మిగిలిన శరీరము వలె. నీ జీవితంలో ఉన్న సమస్త దరిద్రము నేను తీయబోతున్నాను. నీవు ఇప్పుడు వరకు పడిన శ్రమలు, బాధలు, దుఃఖము, శోధనలు, రోగములు అన్నిటినీ వెళ్ళి చెప్పు. వారిని నేను విమోచించబోతున్నాను, వారిని విడిపించబోతున్నాను వాటన్నిటి నుంచి. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. I'm releasing a prophetic word today that God is going to remove all that is against you right now in your life. నీకు వ్యతిరేకముగా ఏదైతే పని చేస్తున్నాయో ఇదిగో దేవుడు తీసివేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. You're going to see something amazing. ఈ సంవత్సరం చెప్తున్నాను. By the grace of God, I tell you, I speak to the Spirit and I tell you that God is doing amazing things in your life. ఈ సంవత్సరం అద్భుత. You will benefit from God's grace today. This is a prophetic word. చదువుదాము. మరియు ఆయన వారు నిన్ను నమ్మక
మొదటి సూచనను బట్టి వినకపోయిన ఎడల ఆ. రెండవ దానిని బట్టి విందురు. వారు ఈ రెండు సూచనలు బట్టి నమ్మకాన్ని మాట వినకపోయిన ఎడల 10వ వచనానికి వచ్చేద్దామండి. అప్పుడు మోషే, ప్రభువా, ఉమ్. ఎంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా. ఎక్స్క్యూజెస్ అందరం ఇచ్చేది అది. ఈరోజు నిజంగా మీలో ఒకటి లేపి అన్ని విడిచిపెట్టి సేవలోకి రమ్మంటే మీరు ఏం చేస్తారు? చెప్పండి అమ్మా. అరే మాట్లాడరేంటి? ఏం చేస్తారు? ఆలోచించడం వాడు, అబ్బో నా వల్ల కాదు దేవా, నా పిల్లలేంటి, నా కుటుంబం ఏంటి, నా భార్య పరిస్థితి ఏంటి, వారి భవిష్యత్తు. ఇప్పుడు వరకు హల్లెలూయా దేవుని వల్ల సమస్తం సాధ్యం 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 అన్నారు. అమ్మో నా వల్ల కాదు దేవా. నిజంగా మీరు దేవుణ్ణి నమ్మితే, మీరు విడిచిపెడితే దేవుడు ఆదుకుంటాడమ్మా. ఆ నమ్మకంతోనే వచ్చాము మేము సేవలోకి. నా భార్యని ఎలా పోషిస్తానో నాకు తెలియదు, నా కుమార్తెని నేను ఎలా పోషిస్తానో తెలియదు, నా ఇంటిని నా అద్దెలని ఎలా కట్టుకుంటానో ఇవన్నీ నాకు అనవసరం దేవా, నీవు నాకు తోడై ఉంటే చాలు ప్రభువా అనే నమ్మకంతో సేవలోకి వచ్చాను. సిగ్గుపడకుండా, అవమానం ఎదుర్కోకుండా దేవుడు నిలబెట్టుకున్నాడమ్మా. 8 సంవత్సరాలు దేవుడికి ఇస్తాడు. ఎన్ని సంవత్సరాలు? 2010లో అడుగు పెట్టాను. 8 సంవత్సరాలు పూర్తి కానవుతున్నాయి. దేవుడు విడిచిపెట్టాడా? చెప్పండి. అందుకని ఈరోజు అంటున్నాను, ఒకవేళ దేవుడు మిమ్మల్ని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు విడిచిపెట్టి వచ్చి అంటే మీరు ఏం ఎక్స్క్యూజ్ ఇస్తారో దేవుడికి తెలియదు. నా వయసు అయిపోయిందంటారా? నాకు శక్తి లేదంటారా? నాకు మాటలు రావు? నువ్వు ఎవడవయ్యా, దేవుడు చూసుకుంటాడు. ఎక్స్క్యూజెస్ పనికి రావమ్మా దేవుడి దగ్గరికి. లేని ఎక్స్క్యూజెస్ ఇవ్వకండి. మీరు ఎక్స్క్యూజెస్ ఇస్తున్నారంటే మీలో విశ్వాసం ఏమాత్రమూ లేదు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలుగుతాననే మాటని మీరు నమ్మటం లేదు, దాన్ని తృణీకరిస్తున్నారు మీరు. చదువుదాం. మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు? మోగువానినే గాని చెవిటి వానినే గాని దృష్టి గల వానినే. నోరిచ్చింది ఎవరు? అమ్మా చెప్పండి అమ్మా. మీకు నోరిచ్చింది ఎవరు? మీకు మాటలు నేర్పించింది ఎవరు? చెప్పండి. మరి మిమ్మల్ని పిలిచినప్పుడు మీ నోటిలో మాటలు పెట్టేది ఎవరు? గమ్మునుండండి. అర్థమైంది కదా? రమ్మన్నప్పుడు ఏమి మాట్లాడకుండా గమ్మును నిలబడండి దేవుని ముందు. హియర్ ఐ యామ్, హియర్ ఐ యామ్. ఇదిగో ప్రభువా, ఏమి చేయాలి ప్రభువా? నిజంగా అలాంటి ఆసక్తి కానీ అలాంటి మనసు కానీ మీకు కలిగి ఉంటే మీరు ధన్యులు, ధన్యులు మీరు. ఐ ప్రే దట్ ఎనీబడి హూ సే నాయనా తండ్రి ఏ టైంలోనైనా నాయన ప్రభు నన్ను పిలిచినా నేను సిద్ధముగా ఉండేలాగా మాత్రం నువ్వు చూసుకోవాలి. చదువుతామా. గుడ్డివాడినే గాని పుట్టించిన వాడెవడు? అందుకనే కొత్త నిబంధనలోని వీళ్ళు అడుగుతారు శిష్యులు, వాడు గుడ్డివాడిగా పుట్టడానికి వాళ్ళు తల్లిదండ్రులు చేసిన పాపమా? కాదు, దేవుని మహిమ తెలియపరచడానికి మాత్రమే దేవుడి కార్యము చేసి ఉన్నాడు. చూడండి ఎంత చక్కటి మాట. గుడ్డివాడికి దృష్టి వస్తుంది, కళ్ళు కనిపిస్తాయి. వాళ్ళు ఏమడుగుతారు శిష్యులు? పాపం చేస్తే ఇట్లా అయ్యిందా? కాదు, దేవుడు తన మహిమను తెలియపరచుకోవటానికి అటువిధముగా చేసి ఉన్నాడు. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయ్యింది, నీవు ఏమి పలుకోవాల్సినది నీకు బోధించేదనని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. నువ్వు ఏమి పలికదో అది నేను బోధిస్తానంటున్నాడు. ఈరోజు ఎవరు బోధిస్తున్నారు మనకి? పరిశుద్ధాత్మ దేవుడు.
ఈరోజు ఎవరు మాట్లాడుతున్నారు మనలో నుండి? ఈరోజు పుల్పిట్ మీద మేము నిలబడ్డామంటే దేని వల్ల నిలబడ్డాము? మా శక్తి వల్ల, మా సామర్థ్యం వల్ల కాదు, మా తెలివి వల్ల కాదు, మా బలం వల్ల కాదు, కేవలం దేవుని ఆత్మ వల్లనే. ఈ ఆధిక్యత ప్రతి ఒక్కరికి మీలో ఉన్నది. మీరు అనుకుంటే ఈ దేశంని కూడా తలక్రిందులు చేసే శక్తి మీలో ఉన్నది. అనుకోవటమే ఆలస్యం. చదవండి. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలిచిన వానినే పంపమనగా